హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోంగూరతో మనం పప్పు చేసుకుందామండి. మనము రాయలసీమ స్టైల్లో చేసుకుందాం. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను 2 కట్టల గోంగూరని అయితే తీసుకున్నానండి. కందిపప్పు కొంచెం ఎక్కువే తీసుకుందామండి. నేనైతే ఒక 200 గ్రాములు తీసుకున్నానండి. చూడండి, కుక్కర్లో వాటర్ అయితే వేసి పెట్టేసుకున్నాను. నేను కందిపప్పును ముందే కడిగి పెట్టాను. కుక్కర్లో వేసేసుకుందాము. అలానే పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు అండి, ఎందుకంటే ఒగురుగా రాకుండా ఉండడానికి. అలానే టమోటాలు. వీటన్నింటిని మనము ఇందులో అయితే వేసేసుకుందాం. చూడండి, వీటన్నింటిని మనము వాటర్లో అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు గోంగూర కడిగి పెట్టుకున్నానండి శుభ్రంగా. వీటిని కూడా వేసేసుకుందాము. కొంచెం ఎక్కువగానే తీసుకోండి గోంగూర పప్పు. మరి పప్పును ఎక్కువగా మెదుపుకోకుండా కొంచెం లావులావుగా మెదుపుకుంటేనే సరిపోతుందండి. మరి ఎక్కువ నైస్గా ఉంటే కూడా రుచిగా ఉండదు. వాటర్ తక్కువ వేసుకోండి, పప్పు గట్టిగా ఉండాలి. అలానే మనము పోపు కోసము ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. కరివేపాకు, అలానే ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు, లేదంటే మజ్జిగ మిరపకాయలు ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈరోజు నా దగ్గర లేవు కాబట్టి నేను ఎండుమిర్చిని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ని మూత పెట్టేసుకుందామండి. ఒక 3 స్టీమ్లు వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పొంగు అయితే వస్తుంది. వీటిని కుక్కర్లో 3 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి, 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 4 స్టీమ్ల తర్వాత పప్పు అయితే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వీటిని మనము పప్పు గిత్తితో మెదిపేసుకుందామండి. చూడండి, ఈ విధంగా పప్పునైతే నేను మెదిపేసుకున్నాను. చూడండి ఎంత గట్టిగా అయితే ఉందో పప్పు. ఇప్పుడు వేరే గిన్నెలో ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందామండి. వేసి దీన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్లో వచ్చాయి. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఐరన్ పోషకాహారాలతో నింపుకున్న గోంగూర పప్పు అయితే రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.